100కి నక్కకి నాగలవరానికి ఉన్నంత తేడా ఉందండి జగన్ రెడ్డి ప్రభుత్వానికి, బాబు గారి ప్రభుత్వానికి. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే మొన్న వరదలు వచ్చి అది బుడిమేరు వాగు తెగినప్పుడు రామానాయుడు గారు 5 రోజులు ఇంటికి అంటూ వెళ్లకుండా కట్ట మీదే ఉండి స్నానాలు భోజనాలు అన్నీ అక్కడే చేసి అది పూర్తయిన తర్వాత అతను బయటకు వచ్చాడండి. అదే మా తెలుగుదేశం పార్టీలోని మంత్రుల నిబద్ధత. ఈ మంత్రులు మేము ఫలానా ఈ 5 సంవత్సరాల్లో ఫలానా కార్యక్రమం చేసాం ప్రజలకని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదండి. మా జగన్ రెడ్డి ప్రభుత్వం అందరూ దోపిడీదారులు, బూతులు తిట్టేవాళ్ళు, క్రిమినల్స్, రౌడీలు వీళ్ళు తప్ప మామూలు ప్రజల గురించి ఆలోచించి ఒళ్ళు నుంచి పనిచేసే నాయకుడు ఒక్కడు లేడండి. అది ఒక ఆలీబాబా అరడజన్ దొంగల టైపులోనే తొట్టి గ్యాంగ్ అండి జగన్ రెడ్డిది. ఈ మంత్రులు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైనా మిస్టేక్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ వాళ్ళని వారిస్తా వాళ్ళకి మంచి మార్గంలో పోయేటట్టుగా మార్గదర్శనం చేస్తున్నారండి. ఇది చాలా ఆహ్వానించ సందర్భం. వైసీపీలో వాళ్ళు మాత్రం అసలు వాళ్ళ మంత్రులకి కానీ ఎమ్మెల్యేలు కానీ పవర్స్ లేవండి. పవర్స్ అన్నీ వాలంటీర్లకి పెట్టి వాళ్ళు నిర్వీర్యం చేసి పాలన అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టి జగన్ రెడ్డి ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని పబ్జీ ఆడుకుంటా కాలం వెళ్ళబుచ్చాడు. అసలు అతను ఏనాడు అధికార పీఠం ఎక్కిన కాడి నుంచి ప్రజల కాడికి వచ్చిన పాపాను పోలేదండి. ఏదన్నా నేషనల్ కలామిటీస్ అలాంటి ఉపద్రవాలు వస్తే హెలికాప్టర్లో చూసి ఎంజాయ్ చేసి వచ్చేసాడు కానీ వాళ్ళకి సొంతం చేసే కార్యక్రమాలు ఏం చేయలేదు. రైలు ప్రమాదం జరిగినా కానీ వెళ్ళి హెలికాప్టర్లో తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డేనండి. రైలు ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళి వాళ్ళని క్షతగాతులు ధైర్యం చెప్పి అన్నీ చేయాల్సినోడు హెలికాప్టర్ల పైన తిరిగి వచ్చాడండి. ఇలాంటి విచిత్రమైన మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా లేదండి. మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు జగన్ రెడ్డి ఒక్కడే, భవిష్యత్తులో కూడా రాడని మేము బలవంతంగా నమ్ముతున్నప్పుడు. అంటే ప్రజలు మోసపోయి ఒక అవకాశం అంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువ మంచి పరిపాలన ఇస్తారని చెప్పి జనాలు నమ్మి అతనికి అవకాశం ఇచ్చారండి. అతని మనస్తత్వం, అతని వ్యవహార శైలి చూసి జనాలు చీకొట్టి 151 నుంచి 11 మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారండి. ఈసారి వచ్చే ఎలక్షన్లో 11 కూడా కావాలి. ఓన్లీ పులివెందులు ఒకటే గెలుస్తాడు జగన్ రెడ్డి, మిగతా ఎక్కడా గెలవడని మేము తెలియజేస్తున్నామండి. ఇప్పుడు అమరావతి కౌలు రైతులందరికీ కౌలు చెల్లించారండి మొన్నే రీసెంట్గా. మామూలుగా అదంతా జంగిల్ క్లియరెన్స్ అని చేశారు. అది ఆ బిల్డింగ్స్కి సంబంధించిన ఇంజనీరింగ్కి సంబంధించి మొత్తం ఎన్ఐటి వాళ్ళతో టెస్టులు చేయించి మళ్ళీ మనం ప్రాసెస్ ముందుకు వెళ్ళొచ్చా లేకపోతే కొత్తవి కట్టాలని చెప్పి టెస్టులు చేయించి ఓకే అన్న తర్వాత రేపు మళ్ళీ కార్యాచరణ అమరావతి మళ్ళీ పునర్నిర్మించడానికి మళ్ళీ కార్యాచరణ సిద్ధమవుతుందండి. 100 రోజుల్లో మనం చేయాల్సిన కన్నా చాలా ఎక్కువ చేశారండి పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ చేతుల్లో మన పసిపిల్లలు తల్లిదండ్రుల చేతుల్లో ఎంత సేఫ్గా ఉంటుందో మన రాష్ట్రం అంత సేఫ్గా ఉంటుందండి. ఆ దుర్మార్గుడి చేతిలో పెడితే మాత్రం ఈసారి అతను వచ్చినట్టయితే మన రాష్ట్రాన్ని మర్చిపోవాల్సిందేనండి. మన ఆస్తుల్ని అన్నింటినీ మర్చిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళి శనార్థులుగా బతకాల్సిన పరిస్థితి వచ్చేది. దేవుడి ప్రజలు బాగా ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. దేశంలోనే మన గురించి మాట్లాడుకునేటట్టు పరిపాలిస్తానన్నావు. ఆ మాట ప్రకారమే అసలు ఇప్పుడు తిరుపతిని ప్రతిష్టను మంట కలిపి దేశంలో అందరూ నీ మొహం మీద ఉమ్మేసేటట్టుగా చేసుకున్నావు. ఎందుకు రాజకీయాలు చేయొచ్చు కానీ నీ అంత నీచుడు దుర్మార్గుడు స్టేట్లోనే ఉండడు. తిరుపతిని అంత అపవిత్రం చేసిన నీకు పుట్టగతులు ఉండవని మేము తెలియజేస్తున్నాం. స్టేట్ మొత్తం, దేశం మొత్తం నీ గురించి అసహించుకుంటున్నారు. ఇలాంటి వాడు ఆంధ్రప్రదేశ్ నేలిందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్చుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నామండి.